హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం కలర్ పేపర్స్ని ఉపయోగించి ఫ్లవర్ వాజ్లోకి అందమైన పువ్వులను ఎలా తయారు చేసుకోవాలని నేర్చుకుందామండి. ఈ ఫ్లవర్స్ని చేయడానికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దామండి. కలర్ పేపర్స్, కత్తెర, ఫెవికాల్. ముందుగా మనకు నచ్చిన ఒక రంగు కాగితం తీసుకొని 2x2 ఇంచెస్ అంటే 4 వైపుల పేపర్కి 2 అంగుళాలు ఉండేటట్లు చూసుకొని కత్తిరించుకోవాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు సింగిల్ ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్. మడత పెట్టిన కాగితం ముక్కను జాగ్రత్తగా పట్టుకొని పెన్నుతో మనకు కావలసిన షేప్ని డ్రా చేసుకొని, అంటే మనకి ఫ్లవర్ ఏ షేప్లో కావాలో ఆ షేపు ఒక పెటల్ వచ్చేటట్లు డ్రా చేసుకోవాలండి. ఇదిగో చూడండి, నేను ఈ షేప్ కట్ చేస్తున్నానండి. మనం పేపర్ మీద ఏ లైన్ అయితే గీస్తున్నామో అదే లైన్ మీద కత్తిరించుకుంటూ వచ్చేయాలండి. లైన్ మీద మాత్రమే కత్తిరించాలి. కత్తిరించి ఆ ఫ్లవర్ని ఓపెన్ చేయండి. మనకి 4 పెటల్స్ వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు లెఫ్ట్ హ్యాండ్తో ఫ్లవర్ని పట్టుకొని రైట్ హ్యాండ్తో కత్తిని పట్టుకొని ఈ విధంగా మౌల్డ్ చేయాలి. చూస్తున్నారు కదండి, జాగ్రత్తగా పట్టుకొని ఆ ఫ్లవర్ పెటల్ని మౌల్డ్ చేయాలి. మనకి ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిందండి. మనం ఇప్పుడు రెడ్ కలర్తో ఫ్లవర్స్ తయారు చేసుకుపోతున్నామండి. ఈ ఫ్లవర్ మనకు పూర్తిగా రెడీ అవ్వాలంటే మొత్తం 12 ఫ్లవర్స్ కావాలండి. పన్నెండు ఫ్లవర్స్ని ఈ విధంగా తయారు చేసుకొని మనం ఈ ఫ్లవర్కి లీఫ్ పెట్టుకోవాలండి, ఆకులు పెట్టుకోవాలి. లీఫ్ కూడా మనం ఫ్లవర్కి ఏ సైజ్ అయితే పేపర్ని తీసుకున్నామో లీఫ్ కూడా 2x2 అదే సైజ్ పేపర్ని తీసుకొని ఫ్లవర్ని ఏ విధంగా ఫోల్డ్ చేసామో సింగిల్ ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ అదే విధంగా ఫోల్డ్ చేయాలండి. మరలా చూడండి, సింగిల్ ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్. లీవ్స్కి వచ్చేసి చూడండి, ఆ కార్నర్ని మనం బేస్ చేసుకొని ట్రిపుల్ ఫోల్డింగ్. మూడోసారి కూడా క్రాస్లో మడత పెట్టాలండి, కోన్ షేప్లో వచ్చేసింది. వీడియోలో చూపిస్తున్నట్లు దీన్ని కూడా డ్రా చేసుకోవాలండి. లీఫ్ ఆకారంలో డ్రా చేసుకొని మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే లైన్ మీద కత్తిరించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కత్తిరించిన లీఫ్ని ఓపెన్ చేయండి. 1 2 3 4 5 6 7 8 లీవ్స్ వచ్చినాయండి. మనకి నచ్చిన దగ్గర ఒక చోట కత్తిరించి ఒక పెటల్ని ఆఫ్ తీసివేయాలండి. తీసివేసి మనం ఆఫ్ కత్తిరించిన లీఫ్ మీద
గమ్ము వేసి వీడియోలో చూపిస్తున్నట్లు పక్కనే ఉన్న లీఫ్ని తీసుకొచ్చి గమ్ము పెట్టిన దాని మీద అంటించి స్టిక్ చేసేయాలండి. ఇప్పుడు మనకి ఫ్లవర్ రెడీ అయింది, లీఫ్ రెడీ అయిందండి. ఫ్లవర్ బ్యాక్ సైడ్ మనం గమ్ము రాసేసి లీఫ్ని అంటించేయాలండి. చూడండి, చిన్న ఫ్లవర్ అయినంత చక్కగా అందంగా వచ్చేసింది. ఇలా మొత్తం మనం 12 ఫ్లవర్స్ని తయారు చేసుకోవాలండి. ఈ కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం అండి. మీ దగ్గర ఏ కలర్ పేపర్స్ ఉన్నాయో, మీకు ఏ కలర్స్ నచ్చుతాయో దాన్ని బట్టి ఆ కలర్స్ని సెట్ చేసుకొని తయారు చేసుకోండి. 12 ఫ్లవర్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టెమ్ తయారు చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ అన్నిటినీ లైన్గా స్టిక్ చేయడానికి 1 by 1 స్టెమ్ కావాలండి. స్టెమ్ చేసుకుంటాం మీకు దాదాపు తెలిసే ఉంటుంది. తెలియకపోతే చూడండి, ఒక సైడ్ కార్నర్లో నుంచి పేపర్ని రౌండ్గా మౌల్డ్ చేసుకుంటూ రావాలండి. అదే లెవెల్లో హెచ్చు తగ్గులు లేకుండా 2 ఫింగర్స్ని పెట్టి 2 హ్యాండ్స్ ఫింగర్స్ని ఉంచి పేపర్పై అలానే మౌల్డ్ చేసుకుంటా రౌండ్ చేసుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళాలండి. మనకు స్టెమ్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, లాస్ట్లో ఇక్కడ గమ్ అంటించేసేయండి. మనకి ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చేసినాయండి. స్టెమ్ రెడీ అయిపోయిందండి. ఈ స్టెమ్ని చివర్లు మనకి పేపర్ పల్చగా ఉంది, లూజ్గా ఉంటుందండి. అక్కడ మనం ఫ్లవర్స్ అంటించి వేలపడ్డట్టు వచ్చేసింది. అందుకని ఆ ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసేస్తున్నామండి. మనకి స్ట్రాంగ్గా ఉండే పేపర్ వరకు స్టెమ్ వరకు ఉంచుతున్నామండి. చూసారు కదా, ఇప్పుడు ఈ స్టెమ్కి ఒకవైపున మనం కట్ చేసుకోవాలండి. ఆ కటింగ్ కూడా కొంచెం కొంచెం గ్యాప్తో 3 సార్లు కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లు మీరు గమ్ వేసేసి స్టెమ్కి ఒక ఫ్లవర్ని తీసుకొని అరేంజ్ చేసేసుకోవాలండి. మరి ఒక ఫ్లవర్ని తీసుకొని ఫస్ట్ పెట్టిన ఫ్లవర్ కింద ఒక ఆకు మీద గమ్ము వేసేసి నిలువుగా పెట్టేసేయాలండి. ఇప్పుడు మనం పెట్టిన ఫ్లవర్కి ఆపోజిట్ వర్షన్లో ఇంకో ఫ్లవర్ని అలాగే గమ్ము వేసేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం 2 ఫ్లవర్స్ పెట్టాం కదండి ఆపోజిట్ వర్షన్లో. ఆ రెండింటికి ఆపోజిట్ వర్షన్లో గ్యాప్ ఉన్న దగ్గర కొంచెం కిందగా ఇంకొక 2 ఫ్లవర్స్ పెట్టాలండి. చూడండి, ఆ రెండింటికి మధ్యలో ఆపోజిట్ వర్షన్లో 2 ఫ్లవర్స్ పెట్టాలండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఆపోజిట్ వర్షన్లో ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ రావాలండి. మనకి 12 ఫ్లవర్స్ కూడా ఇలానే అరేంజ్ చేసుకుంటూ వస్తామండి. వెరీ వెరీ సింపుల్ అండి, ఈజీ అండి. ఎక్కువ సమయం కూడా పట్టదు. కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం సమయం తీసుకుంటుంది కానండి, రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఎక్కువ సమయం కూడా పట్టదండి. మీరందరూ కూడా చక్కగా ఈ ఫ్లవర్స్ని తయారు చేసుకొని ఇంట్లో అలంకరించుకోండి. నేను సపోర్ట్ చేస్తున్న అందరికీ
చాలా చాలా థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళు కూడా అందరూ నా వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. గంట సింబల్ని నొక్కండి అని ఎందుకు చెప్పానంటే, గంట సింబల్లో ఆల్ అని నొక్కితే నేను పెట్టిన ఎవ్రీడే పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు చూసుకునే పని లేదు. ఫోన్ స్క్రీన్ మీదకి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోవచ్చు. అందుకని గంట సింబల్ని నొక్కమని చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. చూడండి, అందమైన ఫ్లవర్స్ ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయినాయండి. ఈ ఫ్లవర్స్ని మీరందరూ ట్రై చేసి ఎలా ఉన్నాయో కంపల్సరీగా కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా బాగున్నాయి కదండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఓకే, బాయ్ బాయ్ అండి.